హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఏం చేస్తున్నారు? అందరూ బాక్సులు పెట్టి కొంచెం ఫ్రీ అయిపోయారా? పిల్లల్ని స్కూల్కి పంపించేసి నేను కూడా పంపించేసా అండి స్కూల్కి. వచ్చేసి ఇక గార్డెన్కి వచ్చేసాను. నిన్న గార్డెన్ ఏం చూపించలేదు కదా అని, రోజు ఏం చూపిస్తే బోర్ కొడుతుంది మళ్ళీ అని ఇక చూపించట్లేదు ఫ్రెండ్స్. వచ్చేసి ఇవాళ అయితే కొంచెం దేవుడికి పూలు కొంచెం తక్కువ ఉన్నాయి, సరే కోద్దాంలే అని చెప్పి కోస్తున్నా. ఇదిగోండి వచ్చేసి ఇవాళ శుక్రవారం కదా, అమ్మవారికి పూజ చేసుకుంటాం కదా, కొంచెం పూలు అనేవి ఎక్కువ పడతాయి కదా ఫ్రెండ్స్. వచ్చేసి మందారాలు అయితే ఏం లేవు ఫ్రెండ్స్, వచ్చేసి రాలిపోయినాయి మొగ్గలన్నీను. కనకాంబరాలు అయితే ఉన్నాయి ఇట్లా. ఇదిగోండి ఫ్రెండ్స్, వచ్చేసి ఇప్పుడే పూజ అయిపోయింది కదా, ఇంకా పాల ప్యాకెట్లు తీసుకొచ్చేసాను కాద్దామని చెప్పి, కాఫీలు టీల కోసమని. ఇదిగోండి ఫ్రెండ్స్, వచ్చేసి ఇవాళైతే టిఫిన్కి వచ్చేసి గోధుమ రవ్వ ఉప్మా చేద్దామని అల్లము పచ్చిమిరపకాయలు కరివేపాకు తీసి పెట్టుకున్నా. ఇంకా అయితే వచ్చేసి మార్నింగ్ మా బాబుకు నిన్న టొమాటో పచ్చడి చేశాను కదా ఫ్రెండ్స్, వచ్చేసి అది బాక్స్లో పెట్టేశాను. ఇదిగోండి వచ్చేసి నిన్న వెజిటేబుల్స్ తీసుకొచ్చాను. ఇదిగో అరటికాయ ఫ్రై చేద్దాము, చట్నీ ఉంది, అట్లనే గోంగూర పులుసు కూడా ఉంది కదా అని ఇక ఫ్రై ఒకటి చేసేస్తా ఫ్రెండ్స్. వచ్చేసి దొండకాయలు, వంకాయలు, దోసకాయలు అన్న హాఫ్ కేజీ తీసుకొచ్చా ఫ్రెండ్స్. వచ్చేసి ఇదిగోండి గిన్నె పెట్టేసుకుని స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టి నూనె పెట్టేసుకున్నాను. ఇక్కడేమో వచ్చేసి నీళ్ళు పెట్టుకున్నాను రాగి జావ కోసం అని చెప్పి. ఇదిగోండి పోపు వేసేసుకున్నాను. అల్లము, కరివేపాకు, మినపప్పు, శనగపప్పు, అట్లానే ఎండుమిరపకాయ, ఆవాలు వేసేసుకొని కొంచెం అల్లం అనేది కొంచెం వేగాలండి, పచ్చిదన్నం పోయేదాకా వేయించేసుకొని పచ్చిమిరపకాయలు వేసేసుకున్నాం. ఇదిగోండి పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకున్నాను. ఇదిగోండి వాటర్ పోసేసుకున్నాను, వేగిపోయినాయి మొత్తం అన్నీ. అల్లం, పచ్చిమిరపకాయలు, ఉప్పు కూడా వేసేసుకొని కొంచెం ఎక్కువ చేసేస్తా అండి బ్రేక్ఫాస్ట్, ఎందుకంటే సాయంత్రం మా బాబు రాగానే తింటాడని చెప్పి కొంచెం ఎక్కువ చేసేస్తాను. ఇవ్వండి ఇవైతే వచ్చేసి పెసలు ఫ్రెండ్స్. ఇవి వచ్చేసి పెసరట్టుకు నానేద్దామని చెప్పి తీసి పెట్టుకున్నాను. ఇప్పుడు నానేసి నైట్ రుబ్బి పెట్టేసుకుంటే రేపు మార్నింగ్ కానీ నైట్ కానీ వేసుకోవచ్చు కదా. ఇక ఉప్మా రోజు తింటూనే ఉంటాము, ఇడ్లీలు, దోశలు, ఉప్మాలు కంటిన్యూ అవుతూనే ఉంటాయి కదా. ఇవి వచ్చేసి ట్రైప్యాడ్ తీసుకున్నాను ఫ్రెండ్స్. వచ్చేసి ఎందుకు దీంతో వీడియో షూట్ చేస్తూ ఉంటే క్లియర్గా రావట్లేదు అని చెప్పి, క్లారిటీగా లేదని చెప్పి అంటున్నారు. ఇదిగోండి ఇక్కడే పెట్టి స్టాండ్ దగ్గర ఇక్కడ పెట్టి కుకింగ్ చేస్తున్నా, అది ఎందుకో రావట్లేదు అని చెప్పి అంటున్నారు. క్లారిటీగా 2-3 వీడియోస్ చేసి డిలీట్ చేసి ఇంకా హ్యాండ్ తోటే ట్రై చేస్తున్నాను. ఇదిగోండి రాగి జావ కోసం రాగి పిండి కలుపుకుంటున్నా వాటర్ పోసేసి. ఇదిగోండి రాగి జావ పెట్టేసుకున్నాను.
ఇదిగోండి ఫ్రెండ్స్ వచ్చేసి ఇవేమో కుంకుడుకాయలు. పాతకాలం పద్ధతిలో కుంకుడుకాయలతో ఫ్రైడే స్నానం చేస్తారు కదా, నూనె పెట్టుకొని నలుగు పెట్టుకొని. మా అత్తగారు ఇంకా అదే ఫాలో అవుతారండి వచ్చేసి. ఇదిగోండి ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ అయిపోయింది, చేసేసాము గోధుమ రవ్వ ఉప్మా. ఇప్పుడైతే వచ్చేసి రాగి జావ తాగుతున్నాను.